విజయవాడ ఇంద్రకీలాద్రికి భవానీలు పోటెత్తారు. భవానీ దీక్ష విరమణకు ఇంద్రకీలాద్రికి భారీగా భవానీలందరూ కూడా చేరుకుంటా ఉన్నారు. మొత్తం అన్ని క్యూ లైన్లు కూడా భవానీలతో కిటకిటలాడుతూ ఉన్నాయి. జై దుర్గా నినాదం చేసుకుంటూ మొత్తం ఇంద్రకీలాద్రి అంతా కూడా మారుమోగిపోతా ఉంది. మనతో పాటు కొంతమంది భవానీలు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. భవానీ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? రాజమండ్రి నుంచి వచ్చాం భవానీ. చాలా బాగా చేస్తున్నారు భవానీ. దర్శనం కూడా బాగా కన్వీనియంట్గా పెట్టారు ఈ సంవత్సరం. ప్రతి సంవత్సరానికే ఇంప్రూవ్మెంట్ చేస్తున్నారు భవానీ. అమ్మ దర్శనం మేము 21 రోజుకి వేసాం భవానీ. అమ్మవారిని దర్శించుకుంటే ఏముంటుంది భవానీ, భగవంతుని తెలుసుకున్న అంత అదృష్టం కూడా ఉంటుంది భవానీ. ఆ తల్లి మాకు ఆ కరుణ ఇచ్చింది, అదృష్టం ఇచ్చింది భవానీ. మేము 21 రోజు నుంచి చేసుకున్నాం. బాగానే ఉంటుంది. అంటే చాలా బాగున్నాయి ఏర్పాట్లు అండి. మన మదనపల్లి నుంచి వచ్చాను. ఏర్పాట్లు చాలా బాగున్నాయండి, సంతోషంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇంద్రకీలాద్రిపై భవానీలు పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉన్నారు. మొత్తం మనం చూడొచ్చు, ఈ భవానీలతో మొత్తం అన్ని క్యూ లైన్లు కూడా కిటకిటలాడుతూ ఉన్నాయి. మొత్తం అటు ఇంద్రకీలాద్రి అంతా కూడా ఎరుపుమయంగా మారిందని చెప్పొచ్చు. మొత్తం అటు నవరాత్రులు ముగిసిన నేపథ్యంలో అటు సామాన్య భక్తులతో పాటు ఇటు భవానీలు కూడా ఇంద్రకీలాద్రికి భారీగా తరలి వస్తూ ఉన్నారు. అటు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భవానీలు పెద్ద ఎత్తున తరలి వస్తున్న నేపథ్యంలో ఆలయ అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మొత్తం తిరుమల తిరుపతి తరహాలోనే కంపార్ట్మెంట్లోనే ఏర్పాటు చేసి భవానీలందరూ కూడా లోపలికి పంపిస్తూ ఉన్నారు. మరోవైపు అటు ఆలయ ఏర్పాట్లన్నీ కూడా బాగున్నాయని చెప్పి కూడా అటు భవానీలు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా అటు దూర ప్రాంతాల నుంచి పాదయాత్రగా భవానీలందరూ కూడా వస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు అటు భవానీ దీక్షల విరమణకు ఇంద్రకీలాద్రికి పెద్ద ఎత్తున భవానీలందరూ కూడా చేరుకుంటా ఉన్నారు. కెమెరామెన్ మురళితో కలిసి వినయ్ ఎన్టీవీ ఇంద్రకీలాద్రి నుంచి.